6వ వార్డులో మహేష్ ఇన్ఛార్జిగా ఇక్కడ 6వ వార్డుల ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకున్నాం. నమస్తే. ఈ వార్డుకు సంబంధించి మీరు ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మన ఎమ్మెల్యే గారు నాకు ఇక్కడ మన 6వ వార్డు అభ్యర్థి మన మల్లేశన్న గారి ఇన్ఛార్జిగా నన్ను వేయడము సంతోషంగా ఉందన్న. ఇక్కడ మన వార్డులో అన్న కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధికి కంకణం కట్టుకోవాలని డిసైడ్ అయిపోయారన్నా. తక్షణమే మనం చేయాల్సింది ఒకటేనా, ప్రతి ఒక్కరికి మన రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు ఆయన మంచి మనసున్న నాయకులు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఈ మన 6వ వార్డుకు మన ఆమన్గల్ మున్సిపాలిటీకి ఆయన ద్వారానే అభివృద్ధి చెందుతుందని గ్రామ ప్రజలు ఓటర్ అందరూ డిసైడ్ అయిపోయారన్నా. ఖచ్చితంగా ఈసారి మన ఆమన్గల్ మున్సిపల్ ఎన్నికలలో మన అభ్యర్థి మన చైర్మన్ అభ్యర్థిగా మన గుర్ర కేశవులన్న గెలవబోతుండో మన 6వ వార్డు ఇన్ఛార్జ్ బాగా తీసుకున్నామన్నా. మన మల్లేష్ నాయకు భారీ మెజార్టీతో అత్యంత భారీ మెజార్టీతో ఇక్కడ నా ఆమన్గల్ మండల మున్సిపల్ ప్రజలు డిసైడ్ అయిపోయారన్నా. మేము ఇంటింటికి పోతే ఏముంది తెలుసా అన్న, గత ప్రభుత్వంలో చేస్తున్న ఇక్కడ ఉన్న బీజేపీ హామీలు బీఆర్ఎస్ హామీలు చూసిరన్నా, వీళ్ళు ఏమైనా చేతులు తెచ్చిరన్నా. ఈసారి మాత్రం ఏమైపోయినా అధికార పార్టీకి ఇక్కడ స్థానికంగా సమస్యలు ఉన్నాయన్నా. ప్రధానమైన ఇక్కడ 6వ వల్లన 6వ ప్రధానమైన సమస్య డంపింగ్ సమస్యనా. అధికారంలో ఉన్నప్పుడే అది డంపింగ్, చెత్త డంపింగ్ తీసేయలేకపోతే ఇప్పుడే తీసేసారు. నాలుగు వదిలేస్తే మెయిన్ ప్రధాన సమస్యనా సీసీ రోడ్లు డ్రైనేజీలు ఉన్నాయన్నా. తక్షణమే మా అభ్యర్థిని గెలిపించిన ఇక్కడ ఉన్న వార్డు ఓటర్లకు నేను ఒకటే మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. 6వ వార్డుకు మన మల్లేష్ నాయకుని భారీ మెజార్టీతో గెలిపిస్తే మా ఎమ్మెల్యే గారు మా కేశవులన్న ఇక్కడ ఉన్న మద్దతుతో మేము తక్షణమే డంపింగ్ యార్డు ఎత్తవేస్తామన్నా. ప్రధాన సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మా మల్లేష్ గారు మన ఎమ్మెల్యే గారికి అత్యంత ఆత్మమిత్రుడు, ప్రధాన అనుచరుడు, భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. మీకు ప్రజల నుంచి ఏ విధంగా మద్దతు లభిస్తుందన్న ప్రధానంగా? అలా 6వ వార్డులో ఎక్కడ తిరిగినా ప్రజలు మంచి స్పందనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు మనసులో పెట్టుకొని చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మాట్లాడితే కూడా వాళ్ళ స్పందన మంచి స్పందన వస్తుంది. గతంలో వార్డు మెంబర్గా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనిచేసిండు. డ్రైనేజీ తప్ప ఈ 5 ఏళ్ళు మున్సిపాలిటీలో పాలకవర్గం బీజేపీకి అవకాశం ఇచ్చారు. అక్కడ బీజేపీ కౌన్సిలర్ అవకాశం ఇచ్చారు. ఏ విధమైన ఇది పెద్ద వార్డు ఆమన్గల్లో 1600 ఓటర్స్ ఉన్న వార్డు ఇది. ఆ వార్డులో ఎక్కడ చూసినా మట్టి రోడ్లే ఉన్నాయి. అనుమానం ఉంది. ఈ 6వ వార్డుకు మాకు మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కల్వకుర్తి అభివృద్ధి మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు మాకు బలపరిచి మాకు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి